ఏంటి ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన, మన కూటమి పరిపాలన? అయితే ఆటోలు మాత్రం ఎందుకు పని చేయకుండా చేస్తారండి. చాలా బాధపడిపోతున్నాం. ఎందుకని ఫ్రీ బస్సు పెట్టేసాడు. ఆయనకి ఓట్లు కావాలా, ఆయన ప్రభుత్వం రావాలి కాబట్టి ఫ్రీ బస్సు పెట్టేసాడు. మేము ఎందుకు పని చేయకుండా ఓట్ల మీద పడిపోయాం అనమాట. 15,000 మొక్కమే వేస్తాడు. 15,000 ఆడెక్కడ వేస్తాడు? 15,000 15,000 ఏమి వేస్తాయి ఇష్టోడికి. వచ్చినోడికి వస్తున్నాయి, రావట్లేదు. కానీ మరి గవర్నమెంట్ మారితే ప్రతి ఒక్కరి వెంట కూడా నేను ఉంటానని కూడా ఆయన చెప్పాడు. విద్యార్థులకేమో విద్య చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు అంటగా కానీ చేయడం ఎప్పుడు ఆలకించలేదు. నా ఓటు కూర్చుని చూస్తున్నాను. అంటే ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు 60. ఏంటి 60 అంటే మీకు ఎప్పుడు 40 ఏళ్ళ నుంచి, అంటే చంద్రబాబు గారు టీడీపీ పార్టీ పెట్టిన కాడ నుంచి అంటగా కానీ చేసేది ఎప్పుడు ఏమీ లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు మాత్రమే చేస్తాడు ఆయన. ఎందుకని అలా? వాళ్ళ పార్టీ వాళ్ళు అంటే అభిమానం, ఆయనకి మిగిలిన వాళ్ళకి అంటే అభిమానం ఉండదు. మరి మిగిలిన వారు మరి ఓటు వేయలేదా? ఓటు వేసారు కానీ ఏంటంటే మభ్య పెట్టడం, ఓటు కోసం అది ఇస్తాం ఇది ఇస్తాం అంటారు తప్ప ఇచ్చేది ఏమీ లేదని. అది నేను వస్తే జగన్ కన్నా బాగా చేస్తాను, సంపద సృష్టిస్తాను అంటారండి. మొన్న అన్నాడు, నేను నన్ను గెలిపించాలని మీకు చేసేస్తాను, ఫ్రీ బస్ అని ఫ్రీ బస్ చేస్తాడు. ఆటో వాళ్ళు ఎందుకు పని చేయకుండా రోడ్డు మీద పడిపోయారు బాబు. అవునా? అలాగే ఎవడన్నా సరే వస్తామంటారు అంతే, వచ్చిన తర్వాత చేసేది ఏమి ఉండదు. అదే ఆంధ్ర మొత్తం కూడా ఒక 10 లక్షల మంది ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏముంది అంతే. మరి అప్పులు దీని మీద కట్టాలంటే కట్టలేము. ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత అడుక్కోవడం ఇంకా ఏంటంటే కట్టలేము. అప్పుడు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఈ ఆటో తోలుకుంటాడా, కుటుంబాన్ని పెంచుకుంటాడా, లేదా బండి మెయింటైన్ చూసుకుంటాడా, ఏం చూసుకుంటాడు? చాలా బాధపడుతూ కొంతమంది ఆటోలు కూడా అమ్మేసుకున్నాయి, కూలి పనులు పోతారు. అదమ్మా పరిస్థితి. జగన్ పరిపాలన అప్పుడు ఎలా ఉండేది బాబాయ్? పరిపాలన అయితే మాకు ఎంత బాధ లేదు, ఎంత ఇబ్బంది లేదు. ఆయన కంపల్సరిగా వీడికి ఆడికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి బండికి కూడా 10,000 వేసుకోడు ఆయన. మరి ఇప్పుడు 15,000 అన్నాడు. ఈ 15,000 వేసాడు. మనకు ఇయ్యాలి వేసాడు అనుకోవాలంటే. మొన్న కూడా అందరికీ పడలేదమ్మా. బాబాయ్ రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు అయితే కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల బాగాలేదు. రోడ్లు అయితే వేస్తారండి. రోడ్లు అయితే వేయని అనట్లేదు. రోడ్లు అయితే నెంబర్ 1 ఆళ్ళే. ఇంకంతకంటే ఏమీ లేదు. మరి మన పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం చెప్పట్లేదు ఆయన ఎందుకు పని చేయడు. ఎందుకని మరి ఎందుకు పని చేయడు అంటారు తప్ప. అన్ని ఆయన వచ్చిన తర్వాత కులాలు విభజించేస్తున్నాడు. అది మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. అది కులాలు విభజించున్నాడు ఆయన. కులాలు వేడి చేస్తాడు అనమాట. కాపు కులం ఇది, లా కులం. ఆ కులాన్ని ఎప్పుడు విభజించకూడదు. కులం మాట ఎత్తకూడదు. ఇక్కడ మీటింగ్ పెట్టాడు ఒకసారి. కులం అనే పేరు రాకూడదు రాజకీయ నాయకుడికి. రావచ్చా? అందరూ మనం ప్రజలే, మన బిడ్డలు అనుకోవాలి అంతే. అది మత రాజకీయం ఎక్కువైపోయింది.